హాయ్, హలో, నమస్తే మిత్రులారా. నమస్తే. ఈరోజు మా పెళ్ళి రోజు, 46th వెడ్డింగ్ డే. 1981 మే 6వ తేదీ బుధవారం ఉదయం వధువు స్వగృహం గంగనపాలెం, గూడూరు తాలూకా, అప్పటి నెల్లూరు జిల్లాలో జరిగింది. 45 సంవత్సరాలు పూర్తయి 46 సంవత్సరాలు అడుగుతున్న జంట. మాకు 2 కుమారులు, 2 మనవళ్ళు, 1 మనవరాలు. ఆయురారోగ్యాలతో, ధన కనక వస్తు వాహనాదులతో పుత్ర పౌత్రాభివృద్ధిరస్తని మీరందరూ ఆశీర్వదించ ప్రార్థన. అప్పటి ఇంగ్లీషు పత్రిక, వధువు తల్లిదండ్రులిచ్చే పసుపు పత్రిక. అప్పటి మా ఫోటో కూడా చూడండి. చూసి అందరూ ఆశీర్వదించ ప్రార్థన. ధన్యవాదాలు. జై హింద్. నేనెవరో కాదు, మీరు ప్రతిరోజు యూట్యూబ్లో చూసే ఎవర్ గ్రీన్ బాబు. నా వీడియోలు తప్పక చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ పెళ్లి రోజున మమ్మల్ని ఆశీర్వదించ ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. చూడండి, ఇది ఆ కాలం నాటి ఇంగ్లీషు పత్రిక. ఆ కాలంలో ఆడపెళ్ళివారు పసుపు పత్రిక వేస్తే, మగపెళ్ళివారు ఈ మాదిరి సింపుల్గా ఇంగ్లీష్లో పత్రిక వేసి ముఖ్యమైన వారికి ఇచ్చేదానికి, వాళ్ళ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి, బిజినెస్ చేసే వాళ్ళైతే వ్యాపారస్తులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా ఇచ్చేదానికోసం. అదేవిధంగా ఇది పసుపు పత్రిక. వధువు ఇంటి వాళ్ళు ఇచ్చే పత్రిక అన్నమాట ఇది. ఆ కాలంలో ఈ మాదిరిగా శ్రీరామ జయమని రాసి, సీతా కళ్యాణం ఫోటో వేసి, కింద చూడండి, శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యం వరదాభవంతు అని శ్లోకంతో ఎంత ముచ్చటగా చూసేదానికి. ఆ కాలం వధువు ఇంటి వారు ఇచ్చే పత్రిక అన్నమాట. ఈ పెళ్లి రోజున మీ ఆశీర్వాదాలు మాకుంటాయని, ఆశీర్వదిస్తారని, ఎదురు చూస్తూ మీ ఎవర్ గ్రీన్ బాబు. చూడండి, వధువు పేరు ఉమాసుందరి, వరుడు పేరు సాయిబాబా అలైస్ బాబు. చూశారుగా, ఇది ఆ కాలపు పసుపు పత్రిక. బెల్లపు గోవింద శెట్టి, చెంచమ్మ వరుడు తల్లిదండ్రులు. అదేవిధంగా వధువు తల్లిదండ్రులు అస్తిగిరి పోలిశెట్టి, పద్మావతమ్మ. చూశారుగా, ఆశీర్వదించండి. జై హింద్. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతా